షాహీద్ ఈద్గా మసీదులో సర్వేకు సుప్రీంలో హైకోర్టు ఆదేశాలపై స్టే శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కేసు. ఈ అయోధ్యకు సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే వచ్చిందో ఇప్పుడు కొంత బీజేపీకి అదేవిధంగా హిందుత్వవాదులకు ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. వాస్తవంగా ఒకసారి దాని గురించి క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. షాహీ ఈద్గా మసీదులో సర్వే చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 14 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. కృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారని, దీనిపై సర్వే నిర్వహించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేయగా స్థానిక మధుర కోర్టు అంగీకరించింది. దీన్ని ముస్లిం సంఘాలు అలహాబాద్ కోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం సమర్థించింది. షాహీ ఈద్గా మసీద్ సర్వేకు కమిషనర్ను నియమించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆర్డర్స్ పై ఈద్గా కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. సర్వే కోసం హిందూ పక్షం చేసిన అభ్యర్థన అస్పష్టంగా ఉందని తెలిపింది. అయితే హైకోర్టులో విచారణ కొనసాగించవచ్చని పేర్కొందట. సో రామ జన్మభూమి ఇది బాల రాముడి ప్రతిష్టాపన అది అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమయంలో ఈ శ్రీకృష్ణ జన్మభూమి ఏదైతుందో మధురై దగ్గర కూడా ఈరోజు వివాదం కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి సర్వే చేయించారు. ఆ మసీద్ దగ్గర సర్వే చేయించి హిందూ సంఘాలు డిమాండ్ చేసిన క్రమంలో దానికి ఈరోజు మధురై కోర్టు కానీ అలహాబాద్ హైకోర్టు కానీ సమర్థించింది. కానీ దాని సుప్రీంకోర్టులో మాత్రం దాన్ని వ్యతిరేకించినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇది హిందూ సంఘాలకు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కు పెద్ద దెబ్బగా అని మనం చెప్పవచ్చు వాస్తవంగా. కాకపోతే వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టు ఏమంటుందంటే అలహాబాద్ కోర్టులో మీరు ఈ కేసు పైన విచారణ కొనసాగించని చెప్పడంతో కొంత రిలీఫ్ అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందో. సో దీనికి సంబంధించి మరి ఈ శ్రీకృష్ణ జన్మభూమిని కూడా మరొకసారి వివాదాలకు తీసుకొచ్చేసి మరి బీజేపీ కూడా లబ్ధి పొందే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అయోధ్య రామ మందిర నిర్మాణం అయిపోయింది, ఆ ప్రారంభోత్సవం జరుగుతుంది. దాంతో మొత్తానికైతే ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో 350కి పైగా బీజేపీ సీట్లు సాధించబోతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ అధికారంలోకి రాబోతుంది బీజేపీ. కాబట్టి నెక్స్ట్ చాలా క్లిష్టమైనటువంటి బిల్లులు ఉన్నాయి వాస్తవంగా. ఈరోజు ఎన్ఆర్సీ బిల్లు కానీ ఇవన్నీ బిల్లుతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీకృష్ణ జన్మభూమి అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చేసి మళ్ళా వచ్చే 5 సంవత్సరాల తర్వాత దాన్ని కూడా పూర్తి చేసి మరి అది కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు కూడా మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.